హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో పుల్లగా ఉండేటువంటి కమ్మనైన టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఈ ప్రాసెస్లో చేశారంటే ఒక ముద్దకి 2 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారండి. అలాగే అన్నం పక్కన పెట్టేసి రసం గ్లాసులు తాగేస్తారు. మరి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మీరు చేత్తోనైనా పిసుక్కోవచ్చండి, నేనైతే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని వేస్ట్ ఏదైనా ఉంటే దాన్ని చేత్తో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రసం పొడి కోసం 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు, 5-6 రెమ్మలు వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకున్నటువంటి రసం పొడిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిన తర్వాత కట్ చేసినటువంటి మీడియం సైజ్ ఆనియన్ని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి రసం పొడిని వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి టమాటా రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా టమాటా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. టమాటా అనేది మగ్గకపోతే రసం అనేది పచ్చివాసన వస్తుంది. ఇలా టమాటా మొత్తం మగ్గిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. టేస్ట్ చూసి టేస్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో రసాన్ని ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటా రసం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు. కూరలు ఏమి చేయాలో అర్థం కానప్పుడు, ఏం పెట్టాలో పిల్లలకి అర్థం కానప్పుడు ఇలా టమాటా రసం చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తినేస్తారు. మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.